హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రామాయణం గురించి, రాముడి యొక్క జీవన గాథ గురించి తెలుసుకుందాం. రామాయణం చదవడం లేదా వినడం ద్వారా మనసుకు శాంతి చేకూరుకుంటుంది. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందుగా మీ తరపు నుంచి ఒక చిన్న లైక్ కోరుకుంటున్నాను. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. పవిత్రమైన సరియు నది ప్రవేశిస్తున్న దేశంలో కోసల దేశం ఒకటి. అద్భుతమైన పెద్ద పెద్ద భవంతులతో, వనాలతో, గలగల పారుతూ ఉన్న నదులతో నిత్య వసంతంగా ఈ దేశం ఎంతో రమణీయంగా ఉండేది. ఈ దేశం సూర్యవంశపు రాజుల ఆధీనంలో ఉండేది. కోసల దేశపు రాజధాని అయోధ్య. దీనిని సూర్యవంశపు మొదటి రాజు అయిన ఇక్ష్వాకుడు నిర్మించాడు. సూర్యవంశంలో కాలక్రమేణా రాజులలో దశరథుడు ఒక్కడు. తన తండ్రి తాత ముత్తాతలను మరిపించేలా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇతని పేరు వింటేనే శత్రువులకి భయం. రాజ్యంలో అంతా బాగానే ఉంది, కానీ ఇతనికి సంతానం కలగలేదు అన్న బాధే ఎప్పుడూ ఉండేది. ఒకరోజు దశరథ మహారాజు తన ముగ్గురు భార్యలతో కలిసి కౌసల్య, సుమిత్ర, కైకేయులతో కూర్చొని ఉండగా మహాముని వశిష్ఠుడు దశరథ మహారాజు దగ్గరికి వస్తాడు. ఓ దశరథ మహారాజా, తక్షణమే మహామునులందరినీ పిలిచి పుత్రకామిష్టి యాగం జరిపించండి అని సలహా ఇస్తాడు. దానితో మీ కోరిక నెరవేరుతుంది, సంతానం కలుగుతుంది అని చెప్తాడు. వశిష్ఠుడు చెప్పినట్టుగానే దశరథ మహారాజు పుత్రకామిష్టి యాగాన్ని జరిపిస్తాడు. ఇక అప్పుడే అందులో నుంచి దివ్య పురుషుడు ప్రత్యక్షమై ఒక కుండలో పాయసాన్ని ఇస్తూ, ఓ మహారాజా, ఇదిగోండి పాయసం, మీ పుత్రకామిష్టి యాగం ఫలించింది, ఇది మీ భార్యలకి ఇచ్చి స్వీకరించమని చెప్పండి అని ఆ పాయసాన్ని దశరథ మహారాజుకు ఇస్తాడు. దశరథ మహారాజు ఆ పాయసాన్ని తీసుకొని తన భార్య కౌసల్యను పిలిచి, కౌసల్య, సగం పాయసం నీవు తాగు, మిగతా పాయసాన్ని కైకేయి మరియు సుమిత్రులకు ఇవ్వు అని చెప్తాడు. కొన్ని నెలలు గడిచాయి. అంతఃపురంలో పసిబిడ్డల కేరింతలు వినిపించాయి. కౌసల్యకి రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు కౌలలైన లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు. ఇక హనుమంతుడు కూడా ఎలా జన్మించాడో తెలుసుకుందామా మరి. ఇప్పుడు ఈ విషయం మొదలు పెట్టే ముందు అసలు రామావతారం ఎందుకు వచ్చింది అనేది కూడా తెలుసుకుందాం. ధర్మస్థాపన కోసం, మానవాళికి మార్గదర్శకంగా ఉండడానికి కోసం. అయితే మొదటి కారణం రావణాసురుని చంపడానికి, అతను చేసే అధర్మాలు అరికట్టడానికి రామావతారం ఎత్తడం జరిగింది. అయితే రావణుడికి ఒక వరం ఉంది. అదేమిటంటే ఏ దేవతలు అతన్ని సంహరించలేరు. కేవలం ఒక మానవుడు మాత్రమే రావణుణ్ణి చంపగలడు. అందుకే శ్రీ మహావిష్ణువు రామావతారంగా జన్మించాడు. రెండవది, పూర్వం దక్ష ప్రజాపతికి ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు దాక్షాయణి. ఆమెకి శివుడు అంటే చాలా ఇష్టం. దక్ష ప్రజాపతి ఆమె కోరిక మేరకు శివుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. కానీ ఇతనికి శివుడు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే ఒక యజ్ఞానికి దేవతలను అందరినీ ఆహ్వానిస్తాడు దక్ష ప్రజాపతి, ఒక శివుడిని తప్ప. సతీదేవికి ఈ విషయం తెలిసి నా భర్తకి ఇంతటి అవమానం కలిగింది అని ఆ యజ్ఞ మంటల్లోనే దూకేస్తుంది. ఇది తెలుసుకున్న శివుడు తన భార్యని ఎత్తుకొని శివతాండవం చేస్తాడు. ఈ విషయం శ్రీ మహావిష్ణువుకి తెలిసి పెద్ద ప్రళయం రాబోతుంది అని సతీదేవిని తన సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. అవే 18 అష్టదశ పీఠాలు. ఈ సందర్భంలోనే శివుడు మహావిష్ణువుని, నీవు మానవ రూపం ధరించి భార్య లేకుండా బాధపడ్డావు అని శపిస్తాడు. ఆ తర్వాత దేవతలందరూ వచ్చి సతీదేవి మళ్ళీ పార్వతి రూపంలో పుట్టింది అని చెప్పగా శాంతించి విష్ణువు లోక కళ్యాణం కోసమే చేశాడు అని గుర్తు తెచ్చుకొని నా అంశగా ఒక వానరుడు జన్మిస్తాడు. అతను మీ భార్యాభర్తల్ని కలపడానికి సహాయపడతాడు అని చెప్తాడు. అలా హనుమంతుడు మరియు రామావతారం భూమిపై రావడం జరిగింది. ఇక హనుమంతుడు ఎలా జన్మించాడు అంటే, ఒకరోజు పుణ్యక స్థల బృహస్పతి దగ్గర పనిచేస్తూ ఉంటుంది. బృహస్పతి తపస్సులో ఉండగా కోతి చేష్టలు చేస్తూ రాళ్ళు బృహస్పతిపై విసురుతూ తపస్సుకి భంగం కలిగిస్తుంది. నీవు భూమిపై మానవురాలుగా పుట్టి ఒక కోతికి జన్మనిస్తావు అని శపిస్తాడు. ఇక ఆ శాపంతో పుణ్యక స్థల చాలా బాధపడడం చూసిన బృహస్పతి ఒక మహత్తరమైన అవతారం భూమిపై రాబోతుంది, దానికి నువ్వు సహాయపడతావు అని చెప్పి పంపిస్తాడు. ఇక గౌతమ మహర్షికి మరియు అహల్యకి పుడుతుంది ఈ పుణ్యక స్థలం. ఇప్పుడు ఆమె పేరు అంజనాదేవి. అంజనాదేవి పెద్దయ్యాక కేసరి అని రాజుని వివాహం చేసుకుంటుంది.
అంజనాదేవి వివాహం తర్వాత ఆమె శివుడికి ఘోరమైన తపస్సు చేసి మీ అంశగా నాకు పుత్రుడు ప్రసాదంగా ఇవ్వండి అని కోరుకుంటుంది. మరియు శివుడి అంశగా ఆంజనేయుడు జన్మించబోతున్నాడు అని తెలుసుకున్న వాయుదేవుడు పుత్రకామిష్టి యాగంలో నుంచి కొంత పాయసాన్ని తీసుకొని వచ్చి అంజనాదేవికి ఇస్తాడు. అందుకే హనుమాన్ చాలీస్ లో శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ వందన ఇంకో చరణంలో అంజని పుత్ర పవనసుత నామ అని ఉంటుంది. ఇక హనుమంతుడు జన్మించాక చిన్నప్పుడే సూర్యుణ్ణి పండు అనుకొని మింగబోతాడు. అది తెలుసుకున్న ఇంద్రుడు వజ్రాయుధం ఆంజనేయుడిపై ఉపయోగిస్తాడు. అది తగిలి ఆంజనేయుడు కింద పడిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న వాయుదేవుడు గాలిని ఒక్కసారిగా ఆపేస్తాడు. ఇక ముల్లోకాలన్నీ ఊపిరి ఆడలేకపోవడంతో బ్రహ్మదేవుడికి వేడుకుంటారు. బ్రహ్మదేవుడి చేతి స్పర్శ తగలగానే ఆంజనేయుడికి మెలకువ వచ్చింది. అందరూ దేవతలను కూడా ఆంజనేయుడికి వరాలు ఇవ్వమని బ్రహ్మ కోరుతాడు. అలా ఆంజనేయుడికి అందరూ వరాలు ఇస్తారు. ఏ బ్రహ్మాస్త్రం ఏ వజ్ర ఆయుధాలు నిన్ను ఏమీ చేయలేవు. నీవు యుగ యుగాల వరకు చిరంజీవిగా ఉంటావు. ఇక అప్పుడే సూర్యుడు కూడా నేను విద్యాభ్యాసం నేర్పిస్తాను అంటాడు. సూర్యుడి గురువుగా అన్ని నేర్పిస్తాడు. అందులో భాగంగానే కేవలం పెళ్ళైన వారు నేర్చుకునే అభ్యాసం కారణంగా సూర్యుడి కుమార్తెకి ఆంజనేయుడికి వివాహం జరుగుతుంది. కానీ కేవలం విద్యను అభ్యసించడానికి మాత్రమే. కానీ హనుమంతుడు బ్రహ్మచారి. ఇక పెద్దయ్యాక హనుమంతుడు ఒక అడవిలో రామలక్ష్మణుడు సీత జాడ కోసం వెతుకుతున్నప్పుడు హనుమంతుడు వారికి కలుస్తాడు. ఈ విషయం తెలుసుకొని హనుమంతుడే స్వయంగా రాముడికి సహాయం చేయాలని నిశ్చయించుకుంటాడు. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు ఈ నలుగురు రాజకుమారులు పుట్టినందుకు అయోధ్య నగరవాసులంతా పండుగ జరుపుకుంటారు. 7 సంవత్సరాలు గడిచాయి. నలుగురు రాజకుమారులు గోకులంలో విద్యాభ్యాసం అభ్యసించసాగారు. ఒకనాడు దశరథ మహారాజు రాజ్యసభలో ఉండగా మహర్షి విశ్వామిత్రుడు సింహద్వారం వద్ద నిల్చొని ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న దశరథుడు సకల మర్యాదలతో మహర్షి విశ్వామిత్రుడిని ఆహ్వానం పలుకుతాడు. ఇక దశరథుడు విశ్వామిత్రుడితో మీ కోరిక ఏంటో తెలియజేయండి, క్షణాల్లో నెరవేరుస్తాం, మీ అనుగ్రహంతో ఉంటాము, మీ కోరిక ఏంటో తెలియజేయండి అని విశ్వామిత్రుడిని అడుగుతాడు. అప్పుడు వారు మహారాజా, రఘువంశంలో జన్మించిన మీరు ఆడిన మాట తప్పరు అని నాకు తెలుసు. అందుకని మీ సహాయం కోసం వచ్చాను. అయితే లోక కళ్యాణం కోసం నేను చేస్తున్న యజ్ఞాలకి రాక్షసులు భంగం కలిగిస్తున్నారు. యజ్ఞం మొదలు పెట్టగానే రాక్షసులు రక్త మాంసాలు ఎముకల వర్షం కురిపిస్తున్నారు. రాక్షసులని సంహరించడానికి రాముణ్ణి నాతో పంపించండి అని కోరుతాడు. అప్పుడు దశరథ మహారాజు కొంచెం ఆలోచిస్తాడు. రాముడు ఇంకా చిన్న బాలుడే. అతను యుద్ధంలో ఎలా రాక్షసులని చంపగలడు? అతను ఇంకా పరిపూర్ణుడు కాడు, అనుభవం లేదు. కావాలంటే నేను స్వయంగా వస్తాను అని దశరథ మహారాజు మహర్షి విశ్వామిత్రుడితో అంటాడు. ఇక విశ్వామిత్రుడికి కోపం వచ్చి, దశరథ మహారాజా, నేను అడిగింది రాముణ్ణి పంపమని. సూర్యవంశంలో పుట్టిన వారెవరూ ఆడిన మాట తప్పరని ఇక్కడికి వచ్చాను. అయితే ఇప్పుడు తెలిసింది, సూర్యవంశంలో పుట్టిన మీరు మాట తప్పుతారని అంటాడు. ఆ సభలో పక్కనే ఉన్న ముని, శాంతించండి విశ్వామిత్రుల వారు, దశరథ మహారాజు విషయంలో ఎన్నటికీ తప్పు అనేది జరగనే జరగదు. రాముడి గురించి మాకు బాగా తెలుసు. రాముడు ఎంతో పరాక్రమవంతుడు, దేనినైనా సరే ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలవాడు. మీరు సంకోచించకుండా విశ్వామిత్రుల వారితో రాముణ్ణి పంపించండి అంటాడు. అప్పుడు దశరథ మహారాజు, రాముణ్ణి మీతో పంపించడానికి నాకు సంతోషమే, కానీ అంటాడు. కానీ అని ఎందుకు వచ్చింది అని విశ్వామిత్రుల వారు అడగగా, రాముణ్ణి విడిచిపెట్టి లక్ష్మణుడు ఉండలేడు, కాబట్టి రాముడితో పాటు లక్ష్మణ్ణి కూడా తీసుకువెళ్ళండి అని కోరుతాడు. ఇక రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రులతో కలిసి బయలుదేరుతారు. విశ్వామిత్రుల వారు రాముడితో ఒక వనానికి వెళ్ళాక, ఇదే తాటక వనం. ఒకనాడు ఈ ప్రాంతంలో జనసంచాలంతో చాలా బాగుండేది, కన్నుల పండుగగా ఉండేది. అయితే తాటకి అనే రాక్షసి వల్ల అరణ్యంగా మారింది. అందుకని ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటాడు. అప్పుడే తాటకి రాముణ్ణి, లక్ష్మణుణ్ణి మరియు విశ్వామిత్రుల వారిని చూసి గట్టిగా నవ్వుతుంది. మిమ్మల్ని తినేస్తాను అని వారి వెంట పడుతుంది. ఇక విశ్వామిత్రుడు తాటకి మీదికి బాణం సంధించమని రాముడితో అంటాడు. రాముడు సంకోచిస్తుంటే, నీవు ఏమీ సంకోచించకు రామా, వెంటనే బాణం సంధించి ఆ రాక్షసిని సంహరించు అని చెప్తాడు. అప్పుడు రాముడు, లక్ష్మణుడు ఇద్దరు కలిసి ఇంటికి బాణం సంధించి తాటకిని సంహరిస్తారు.
నమస్కరిస్తాడు. తాటకి అక్కడికక్కడే మరణిస్తాడు. ఇక విశ్వామిత్రుల వారు దివ్యాస్త్రాల మహిమలను రాముడికి లక్ష్మణుడికి వివరించి మంత్రపూర్వకంగా వాటిని విశ్వామిత్రుడు రాముడికి ఇస్తాడు. ఆ తర్వాత విశ్వామిత్రుల వారు అందరూ మునులతో కలిసి యజ్ఞం మొదలు పెడతాడు. అప్పుడే ఇద్దరు రాక్షసులు వచ్చి ఆకాశం నుంచి యజ్ఞంలోకి ఎముకలు రక్తమాంసాలు కురిపిస్తారు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి ఆ వర్షం యజ్ఞ మంటల్లో పడకుండా బాణాలతో అడ్డుగా పెడతారు. మరియు ఆకాశంలో ఉన్న ఇద్దరు రాక్షసులను కూడా వారి బాణాలతో చంపేస్తారు. అలా యజ్ఞం ఏ ఆటంకం లేకుండా పూర్తయిపోతుంది. ఈ సంఘటన తర్వాత జనక మహారాజు దగ్గర నుంచి విశ్వామిత్రుడికి ఆహ్వానం వస్తుంది. నేను జనక మహారాజు దగ్గరికి ప్రయాణం అవుతున్నాను. మీరు కూడా నాతో వస్తే శివధనుసుని దర్శించుకోవచ్చు. మీరు కూడా బయలుదేరండి అంటాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడితో కలిసి వికల వైపు ప్రయాణం సాగిస్తారు. అప్పుడే రాముడి పాదస్పర్శ తగిలి ఒక రాయి నుంచి దేవకన్య ప్రత్యక్షం అవుతుంది. ఆమె రాముడికి నమస్కరిస్తూ మీ పాదస్పర్శతో నేటికి నా శాప విమోచనం కలిగింది అంటుంది. అప్పుడు రాముడు ఆశ్చర్యపోతూ ఏంటి మీరనేది? ఒక దేవకన్య ఇన్ని రోజులుగా శిలగా ఉందా అని అనుకుంటాడు. అప్పుడు ఆమె ఇంద్రుడు చేసిన మోసం తెలియకుండా నా భర్త శాపం వల్ల ఇలా మారాను. అయితే మీ పాదస్పర్శతో ఇప్పుడు అది తొలగిపోయింది అంటుంది అహల్య. ఆ తర్వాత రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు జనక మహారాజు దగ్గరికి చేరుకుంటారు. అప్పుడు జనక మహారాజు మహర్షితో ఇలా అంటాడు. సూర్యచంద్రుడిలాగా వీరు ప్రకాశిస్తున్న ఈ రాజకుమారులు ఎవరు అని అడుగుతాడు. మహారాజా వీరు అయోధ్య మహారాజు దశరథుడి యొక్క పుత్రులు రాముడు లక్ష్మణుడు అంటాడు. ఇక అప్పుడే జనక మహారాజు కూడా ఒక ప్రకటన చేస్తాడు. ఎవరైతే శివధనుసుకు వింటిని సంధిస్తారో వారికి నా కుమార్తె సీతను ఇచ్చి వివాహం జరుపుతానని ప్రకటన చేస్తాడు. అందరూ రాజకుమారులు ప్రయత్నించగా ఎవరు కూడా ఆ శివధనుసును కొంచెం కూడా లేపలేకపోతారు. అప్పుడే రాముడు అక్కడికి వచ్చి శివధనుసుకి నమస్కరించి సులభంగా ఆ శివధనుసును ఎత్తి వింటిని సంధిస్తుంటే ఆ బాణం తిరిగిపోతుంది. అది చూసి సీతాదేవి ఎంతో మురిసిపోతూ రాముడి దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడే పరశురాముడు అక్కడికి కోపంగా వస్తాడు. అతనిలో ఆగ్రహం తాండవిస్తుంది. ఈ శివధనుసును ముక్కలుగా చేసింది ఎవరో చెప్పకపోతే నీ రాజ్యాన్ని కళ్ళ ముందే నాశనం చేస్తాను అంటాడు. అప్పుడు రాముడు క్షమించండి అని పరశురాముడితో అంటాడు. శివధనుసుని నేనే వింటిని సంధిస్తుంటే విరిగిపోయింది. నేను కావాలని చేయలేదు. కానీ ఈ చేసిన పని మీ యొక్క శిష్యుడే అంటాడు. నేను పూజించే శివధనుసుని విరగొట్టిన వాడిని నీవేనా? ఎవరైతే ఏంటి, నేను వారిని అంతం చేస్తాను అంటాడు. అప్పుడే లక్ష్మణుడు మునీశ్వర నా బాల్యంలోనే ఎన్నో ధనస్సులని విరగొట్టాను. అయితే మీరు ఇలా ఎన్నడూ కోపగించలేదు. ఇప్పుడు మాత్రం ఏమిటంత విషయం అంటాడు. అప్పుడు పరశురాముడు మాటలు జాగ్రత్తగా రాని లేదంటే నా గొడ్డలకి బలి అవుతావు అంటాడు. అప్పుడు పరశురాముడు ఇంకో ధనస్సుని ఇస్తూ ఇది శివధనస్సుకి ఏమాత్రం తీసిపోదు. నా తండ్రి విష్ణువు దీనిని కానుగ్గా ఇచ్చాడు అని రాముడికి ఇస్తాడు. దీనిని సంధించగలిగితే నీవు విష్ణువు మరో అవతారం అని ఒప్పుకుంటాను అంటాడు. అప్పుడు రాముడు ఆ ధనస్సుకి విల్లు సంధిస్తాడు. దానికి పరశురాముడు ఆశ్చర్యపోతూ క్షమించండి, నేను పూజించే మహావిష్ణువు అవతారం నీవు అని వేడుకుంటాడు. దాని తర్వాత సీతారాములకి వివాహం జరుగుతుంది. అలాగే ఊర్మిళ లక్ష్మణుడితో, మాండవి భరతుడితో, సుతకీర్తికి శత్రుఘ్నుడితో వివాహం జరుగుతుంది. ఎంతో సంబరంగా ఏనుగుపై ఊరేగుతూ అయోధ్యకి చేరుకుంటారు. ఇక ఈ వీడియోని ముగిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు.